పూరి కూర ఎలా వండాలో చూడండి. పూరి కూరని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయలు, పచ్చిమిరకాయ 1 కానీ 2 కానీ అట్లా కట్ చేసేసుకోండి. ఒక ఉల్లిపాయ, ఒక బంగాళదుంప, 2 టమాటాలు. ముందు నూనెలో బాగా ఉడకాలి. ఇది బాగా ఉడకాలి అంటే నూనెలో కొంచెం మగ్గాలి బాగా. 1 స్పూను ఉప్పు, అంటే ½ స్పూన్ అయినా వేసుకోండి. ఉప్పు తక్కువైనా వేసుకోండి, దీంట్లో రసం అయితే బాగాదని. పూరి కూర అండి. ఒక బంగాళదుంప, 2 టమాటాలు, ఒక పచ్చిమిరకాయ, ఒక ఉల్లిపాయ. పూరి కూర ఇది. పూరి కూర ఒక 4-5 మిరియాలైనా వేసుకోండి, చాలా బాగుంటుంది పూరీలోకి. కొంచెం ముందు నూనె కానీ నూనెలో ఉప్పు ఆయిల్ నూనెలో వేగాలి, బాగా ఉడకాలి ఇది. శనగపిండి ఒక 2 స్పూన్లు, ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తొందరగా ఊరుకునే ఉడికిద్దండి, చిక్కగా ఉండిద్ది కూర. అంటే ఈ పొడి మీరు వాటర్లో అయినా కలిపేసుకోండి, నేనైతే ఇట్లా డైరెక్ట్గా వేసేసాను. చూడండి, ఒక 10 నిమిషాలు చక్కగా ఉడికి కూర మంచిగా పూరి కూర రెడీ అయింది. మీడియంగా చక్కగా ఉడికిద్ది, ఒక 10 నిమిషాలు అట్లా పట్టిద్ది. దీంట్లో కాస్త కొత్తిమీరను, కరివేపాకు వేసుకోవాలి. సింపుల్, ఈజీ అండి. ఇంట్లో మనం ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది ఇట్లా. నాకు పూరి కూర అంటే చాలా ఇష్టం, అందుకే పూరి మీద ఎక్కువ కూర తింటూ ఉంటాయి ఎక్కువ. కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండి. ఒక 10 నిమిషాలు మనం ఉడకబెట్టుకోవాలి. పూరి కూర రెడీ అయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ప్లీజ్. పూరి కూర బాగా కాగిందో లేదో చూసుకోవాలండి. ఇట్లా వేడిగా అయితే నూనె, అప్పుడు పూరి వేసుకోవాలి. వేడిగా లేకుండా వేయకూడదు పూరిని. గోధుమ పిండితో ముందుగానే తట్టి ఉంచుకోవాలండి చపాతీలని, పెద్ద కానీ చిన్న సైజు కానీ.
రెండు వైపులు ఎర్రగా కాల్చుకోవాలండి, బాగా ఎర్రగా. మీరు కూడా ట్రై చేయండి, పూరీ కూర చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? గోధుమపిండి కలిపేటప్పుడు కొంచెం సోడా పిండి కలుపుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా రెండు వైపులా దోరగా కాల్చుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. పూరీ కూర ఈజీగా, ఆరోగ్యంగా ఇంట్లోనే ఇట్లా చపాతీలు, పూరి ఇట్లా మీరు తయారు చేసుకోండి. టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? గోధుమపిండితో చేసుకుంటే పూరీలు ఆరోగ్యంగా ఉంటుంది అండి. అప్పుడప్పుడు నెలలో ఒకసారి ఇట్లా మనం చేసుకొని తినొచ్చు. పిల్లలు కానీ పిల్లలు బాగా ఇష్టపడతారు టిఫిన్ అనేది. టిష్యూ పేపర్లో ఇట్లా పెట్టుకోండి ఒక లాస్ట్ వరకు. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.